హాయ్ హలో అందరికి నమస్తే. కూలి మీడియా, నీలి మీడియా, వైసీపీ సైకోలు. ఇది చంద్రబాబు నాయుడు గారు తమ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడారని చెప్పి, ఆ ఎమ్మెల్యేలు ఏంటి, వారి సంగతి ఏంటి, ఇదే రకంగా చేస్తూ పోతే వదిలిపెట్టే ప్రసక్తి ఉండదని చెప్పి సిబిఎన్ సీరియస్ అని చెప్పి ఒక డిబేట్ను ఏబిఎన్ ఛానల్ నేను పెట్టడం జరిగింది. నిజంగా ఎవరిది కూలి మీడియా, ఎవరు నీలి మీడియా, ఎవరు సైకోలు? ఇక్కడ ఇప్పుడు ఏమంటారు ఏబిఎన్ వెంకటకృష్ణ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా బలహీనపడింది కాబట్టి తన బలం పెంచుకోవడానికి ఇటు అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ మీద లేనిపోనట్టు ఆరోపణలు చేసి వేరే వాళ్ళ అక్రమ సంబంధాలు అంటగట్టి మరి టీడీపీ పార్టీని దెబ్బతీసేటువంటి ఒక ప్రయత్నం చేస్తుందంటే మొత్తం ఫేక్ వీడియోలు అని చెప్తా ఉన్నారు వీళ్ళు. మొత్తం వైసీపీ పార్టీ ఆడిస్తున్నటువంటి ఆట అని వీళ్ళు చెప్తా ఉన్నారు. మనం ఆడే ఆట గురించి మాత్రం మనం మాట్లాడం. ఎవడో అనామకుడు ఎక్కడో తప్పు చేస్తే ఆ వ్యక్తిని తీసుకొచ్చి వైసీపీకి అంటగట్టి ఇది బూతుల పార్టీ, ఇది కామాంధుల పార్టీ అని చెప్పి మనం డిబేట్లు పెట్టిన సంగతి మాత్రం మర్చిపోతాం. ఇప్పుడు ఇక్కడ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే స్వయంగా కనిపిస్తూ ఉంటే, తప్పు చేసి దొరికిపోతూ ఉంటే వైసీపీ పార్టీది తప్పు అంటారు, వైసీపీ పార్టీ సైకోలు అంటారు, వైసీపీ పార్టీ నాయకులు కావాలని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారని వాళ్ళు సొంతంగా ఏమైనా చేస్తూ ఉన్నారా? ఆ వ్యక్తి తప్పు చేస్తే అవి ఈ రకంగా తప్పు చేశాడని చెప్పి పోస్ట్ పెడతా ఉన్నారు కదా, అది కూడా తప్పేనా? ఇప్పుడు సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఏం చేశారు? వీడియో క్లిప్ బయటకు వచ్చింది కదా, అది మరి ఇక్కడ ఎవరిది తప్పు? ఎవరు రాసని ఇలా చేశారు? ఇక్కడ వైసీపీ పార్టీ చేపించింది అది, ఆ ఎమ్మెల్యే చేసిన తప్పే కదా అది. ఈ రకంగా తప్పు చేశారని చెప్పి ఆ మహిళ బయటకు వచ్చి చెప్తే, అధిష్టానాన్ని కూడా చెప్పిందంటే ఈ రకంగా వేధిస్తున్నానని చెప్తే పట్టించుకోకపోతే ఆ మహిళ ఒక వీడియో రికార్డ్ చేసి అన్ని బయట పెట్టింది. అది కూడా వైసీపీ ఖాతాలో వేసేస్తారు మీరు. ఇప్పుడు కూన రవికుమార్ ఉన్నారు ఎమ్మెల్యే గారు, ఆయన అంటే అసలు తప్పే లేదంట, ఇది కావాలని కుట్ర చేస్తూ ఉన్నారు అని అంటారు. ఆమె కేజీబీవీ ప్రిన్సిపల్ ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? సాక్ష్యాలు కావాలంటే వీళ్ళకి సాక్ష్యాలు. ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది. రాత్రిపూట ఏ టైంలో ఫోన్ కాల్ చేసిన దానికి సంబంధించి కూడా స్క్రీన్ రికార్డు కూడా పెట్టింది. రాత్రిపూట 11 అయినా 12 అయినా అక్కడే ఉండాలని చెప్పి ఏం అవసరం? ఆ టైంలో ఏం అవసరం ఉంటుంది చెప్పండి? ఒక మహిళ ఆమెను అక్కడ ఆ టైం వరకు ఉంచుకోవాల్సినట్టు అవసరం ఏముంటుంది? మరి ఇది తప్పు కదా? మరి ఆ తప్పుకు సంబంధించి కదా వీళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకని ఈ రకంగా నైట్ వరకు అట్లా పెట్టుకుంటారు? తప్పు కదా. మీరు ఏదైనా ఉంటే మాట్లాడండి అంటే ఇప్పుడు కొత్తగా ఏం క్రియేట్ చేశారు? లేదా ఆమె ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి ఆమెకు నచ్చక ఈయన కూన రవికుమార్ మీద ఈ రకంగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉందని చెప్పి ఆయనకు సంబంధించి అనేక మంది మహిళలు బాధపడ్డారని కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది కదా, దాన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం. ఇది ఫేకు వైసీపీ సైకోల యొక్క అరాచకం అని చెప్తారు. అండ్ అదేవిధంగా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారికి సంబంధించి మన తిరువురు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి గారు కూడా నిన్న డిబేట్లో ఉన్నారు. ఆయన చెప్తా ఉన్నారు, నాకు తెలిసి అందులో ఆయన తప్పు చేసినట్టుగా కానీ దారుణమైనటువంటి అహభావాలు ప్రదర్శించినట్టు ఎక్కడ లేదంటే ఆయన ముద్దులు పెట్టారు కదా, ముద్దులు పెడితే సైగలు చేశారు కదా వీడియోలో ఆ ఎమ్మెల్యే గారు. అది ఏమి అహభావాలు అంటారు వాటిని? వైసీపీ పార్టీ చెప్పిందా మీరు ఇట్లా ముద్దులు పెట్టండి, మేము ఆ వీడియో రిలీజ్ చేసి సోషల్ మీడియా వేదికగా పెడతామని చెప్పారు వైసీపీ పార్టీ వాళ్ళు? ఏమన్నా లేదు కదా. ఆ వ్యక్తి చేసినటువంటి ఘనకార్యానికి సంబంధించిన వీడియో బయటకు వస్తే దాన్ని ఇక్కడ బయట పెట్టారు వాళ్ళు సోషల్ మీడియా వేదిక. ఏంటి ఎమ్మెల్యేల యొక్క అరాచకాలు ఏంటి? ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఇంకేమన్నా చేస్తుంది ఏంటి వీళ్ళని చెప్పి దానికి సంబంధించి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు వైసీపీ పార్టీ వాళ్ళు. దాన్ని నీలి మీడియా, కూలి మీడియా, వైసీపీ అరాచకం చూస్తూ ఇట్లనే పోతే ఎట్లా? ఎవరు ప్రశ్నించడం లేదంటే ఏ రకంగా ప్రశ్నిస్తారు? తప్పు చేసినప్పుడు తప్పు చేసినారు, ప్రశ్నించడానికి ఏముంది అక్కడ? ఇంకా మనం మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుందా? నిజాయితీగా ఉన్నవాడు ప్రశ్నిస్తాడు, నేను తప్పు చేయలేదు రవి, దీనికి ఛాలెంజ్ నేనని చెప్పి ఛాలెంజ్ చేస్తాడు. అట్లా ఛాలెంజ్ చేయమని వీళ్ళని చూద్దాం. ఏమైనా ఛాలెంజ్లు వేస్తూ ఉన్నారా వీళ్ళు చేసిన తప్పులకు సంబంధించి ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించేవాడిని కూడా తప్పు పడుతూ వీళ్ళు సైకోలు అంటే ఎవరు సైకోలు? మీరు సైకోలు. తప్పు చేసిన వాడిని కూడా మీరు వెనకేసుకొస్తే మీరు సైకోలు అవుతారు. ఒకటి కాదు, రెండు కాదు, ఎంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మీకు పథకాలు కావాలంటే పక్కలోకి రావాలంటారు, మీకు ఉద్యోగం కావాలంటే పక్కలోకి రావాలంటారు. ఇప్పుడు ఒక మహిళకు సంబంధించి, ఒక మైనారిటీ మహిళకు సంబంధించి నసీర్ అహ్మద్ ఆ విషయాలను బయట పెడుతుందని చెప్పి ఎస్పీ గారికి కంప్లైంట్ చేయాలని పోతే కొంతమంది ఇంటి చుట్టూ పోలీసులు పెట్టి ఆపే ప్రయత్నం చేయట్లేదు ఎప్పుడు? మరి తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? అదేవిధంగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కూడా ఎన్టీఆర్ గురించి బూతులు మాట్లాడితే అది కూడా ఫేక్ అంట. పంపండి, మళ్ళీ పంపించి అది ఫేకా నిజమా తేల్చండి. మీరే అధికారులు ఉన్నారు కదా, తేల్చండి. స్వయంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు ఆ వ్యక్తితో మాట్లాడినటువంటి వ్యక్తి ధనుంజయ నాయుడే చెప్తా ఉన్నారు, నాకు బాధ కలిగింది, మీకోసం పనిచేశాను, కానీ ఈ రకంగా ఎన్టీఆర్ గారిని మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి. అంత దారుణంగా బూతులు మాట్లాడుతుంటే మళ్ళీ సపోర్ట్ చేస్తారా? ఇతల వ్యక్తులు ఏదో అనకపోయినా అన్నారని చెప్పి పెద్ద రచ్చ చేస్తాం, మనం కన్నీళ్ళు పెట్టుకుంటాం, ఏడుస్తాం.
యాక్షన్ చేస్తాం మీడియా ముందు కూర్చొని. మరి ఎన్టీఆర్ గారి తల్లి ఒక మహిళ కాదా? మరి ఆమె యొక్క మనోభావాలు దెబ్బతినవా? మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఒకటే మనోభావాలు ఉంటాయి, ఇవతల వాళ్ళకు ఉండవా? అంత దారుణంగా తిడితే కూడా మళ్ళీ వెనకేసుకొస్తారా ఏం అనలేదని చెప్పి? అందుకే ఆయన చెప్పారు కర్నూలు మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు, నిన్న అనంతపురం వెళ్ళానయ్యా, వెళ్తే అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే లేకుంటే అక్కడ ఉన్న ప్రజలు వీళ్ళందరూ కూడా ఈయన మాట్లాడిన ఘనకార్యాలు, ఈయన బూతుల గురించి అందరూ చెప్పారు, భ్రష్టు పట్టించారు ఆ నియోజకవర్గాన్ని బూతులతో అని చెప్పి ఆయనే చెప్పారు కదా నిన్న. ఆ మాట అయితే గిలగిలగిల కొట్టుకున్నారు నిన్న ఏమైనా వెంకటకృష్ణ గారు. నిజాలు బయటకు వస్తున్నప్పుడు తట్టుకోలేరు వాళ్ళు. ఏం దాడి ఈరోజు ఇట్లా దాడి చేస్తున్నారు గఫూర్ గారు అని చెప్పి మళ్ళీ కవర్ చేస్తారు. కామంతో కళ్ళు మూసుకుపోయి వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటే దాన్ని ప్రశ్నించకుండా ప్రజా సమస్యలను పక్కన పెట్టి సంపాదించడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉంటే వాటి గురించి మాట్లాడకుండా, గతంలో చేసినటువంటి తప్పులు చేసిన వారికి సంబంధించి వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా ఆ తప్పులను ప్రశ్నించే వాళ్ళకు సంబంధించి డిబేట్లు పెడతారు. మీరేం మనుషులో మరి నాకు అర్థం కాదు. సిగ్గు శరం ఏమైనా ఉందా మనకు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీరియస్ వార్నింగ్ అంట. ఇటు తప్పు చేయలేదని వీళ్ళే అంటారు, మళ్ళీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారని చెప్పి వీళ్ళే అంటారు. గతంలో కూడా చాలాసార్లు సీరియస్ వార్నింగ్ అన్నారు. మరి ఎందుకు తప్పులు చేస్తాను వార్నింగ్లు ఇస్తే? హనీమూన్ పీరియడ్ బాయ్, అన్ని పీరియడ్లు బాయ్, అన్నీ అయిపోయాయి. దగ్గర 2 సంవత్సరాలు కావస్తుంది. సీరియస్ అయ్యాడు, వార్నింగ్ ఇచ్చాడు, సిబిఎన్ సీరియస్, ఈ టైటిల్ పెట్టుకోవడానికి బాగుంటాయి. కానీ వాస్తవ పరిస్థితి ఏంటనేది చూడాలి. ఈ వైసీపీ సైకోలు ఇట్లనే చేస్తారు, పార్టీని భ్రష్టు పట్టిస్తారు. మీరు వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. మీరు తప్పులు చేయరు కానీ వాళ్ళు తప్పు చేసి మీ మీద నెట్టేస్తారని. వీళ్ళ సైగలు చేసింది వైసీపీ పార్టీ వాళ్ళ, ఈయన సైగలు చేసినాడు. బూతులు మాట్లాడింది వైసీపీ వాళ్ళ, ఈఎంఎల్ దగ్గుబాటి మాట్లాడినాడు బూతులు. తప్పులు చేసేది వీళ్ళు, తప్పులు చేసి మిమ్మల్ని అటువైపు నుంచి అంటారు.